నేటి పంచాంగం వివరణ నవంబర్ 4, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి, రాత్రి 10:33 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి అశ్విని. యోగం వజ్ర, మధ్యాహ్నం 3:35 వరకు. కరణం గరిజి, మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి వనిజ, రాత్రి 10:33 వరకు. వర్జం ఉదయం 6:08 నుండి 7:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:21 వరకు. తిరిగి మరల రాత్రి 10:43 నుండి 11:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:49 నుండి సాయంకాలం 4:14 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:34 వరకు. అమృతకాలం ఉదయం 10:24 నుండి 11:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంకాలం 5:39. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశను కలిగిస్తుంది. ఇక నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు అనేవి కలుగుతాయి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈ రోజు ప్రయాణాలలో నష్టం అనేది ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. రాజకీయ నాయకులకు ఉనికిని కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం, సోదరుల మధ్య కలహాలు, స్త్రీ సంబంధిత విషయాలలో అవమానాలను ఎదుర్కొంటారు. అనుకోకుండా కలహాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో కూడా కొంత నిదానం అనేది కలుగుతుంది. విదేశీయానం చేసే యోగం ఉంది. ఇక విద్య ఉద్యోగ విషయాలలో కూడా కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. రాబడి అంతగా ఉండదు. శారీరక రుగ్మతలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనాన్ని చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారం అనే జీవితాలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోకుండా స్థానచలన సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక రంగం, పారిశ్రామిక వర్గాల వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. విద్యార్థులు పరిశోధనలో చికాకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది ఎదురవుతుంది. ఇక ఈ రోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామిని స్మరించడం, అలాగే గణపతిని ఆరాధించడం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు. ఈ రోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఉద్యోగస్తులు వారి యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అనేవి అందుతాయి. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ధనధాన్య అభివృద్ధిని పొందుతారు. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. అన్ని రకాలుగా శుభ పరిణామాలను పొందుతారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. సంతాన విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి అనేది పెరుగుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగుతారు. వ్యాపార వాణిజ్య జీవితాలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలనేవి దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించిన అభివృద్ధి అనేది కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.
ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ధనవృద్ధి అనేది కలుగుతుంది. వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అనుకూలిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందుగా పట్టుదలగా ప్రయత్నించండి. తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించే పనులలో ఈరోజు నిమగ్నం అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆనందకరమైన సంపద సొంతమవుతుంది. అలాగే శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ప్రతి పనిలోనూ మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు విలువైన బహుమతులను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అది ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యుగం కూడా ఉంది. సినీ పరిశ్రమ వారికి కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించే అవకాశం ఉంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి అందరిలో ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారు సైతం ఆకట్టుకుంటారు. ఇక రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇక ఈరోజు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ప్రయోజనాలను పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే దైవ బలం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది మీ సొంతమని చెప్పవచ్చు. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహకజనకంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి.
ఇక రాజకీయవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. కళాకారులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలనేవి అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో తొందరపడి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రతికూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి ఈరోజు విక్రయాలు మందకోడిగా సాగుతాయి. ఇక బంధువుల నుండి ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం పనికిరాదు. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడడం కూడా మంచిది కాదు. అలాగే వ్యవసాయదారులకు కొంత పంట నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ధనాన్ని, డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. రుణాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా సింహరాశి వారు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఇక సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మందడికోడిగా ఉండి అవసరాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆకస్మిక ప్రయాణాలలో కూడా శ్రమ అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా అవకాశాల కోసం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు
తమకున్న ఒడిదుడుకులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారం అందుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి విశేషమైన లాభం అనేది అందుతుంది. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈ రోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతిని పొందుతారు. ఇక ఈ రోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది కనబడుతుంది. అలాగే సంతాన యోగం అనేది ఉంది. నూతన వాహన యోగం కూడా ఉంది. తులారాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కనబడుతుంది. ఆనందకరమైన శుభయోగాలు అనేవి కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. నూతన గృహయోగం కనబడుతుంది. స్థలయోగం కనబడుతుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో లాభాలను కూడా పొందుతారు. ఇక విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ ఫలితాలు కూడా అనుకూలంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. తులారాశి వారి ఈ రోజు పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగి ఊరట చెందుతారు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. రుణ బాధలు తొలగుతాయి. ఇక సోదరులతో ఉన్న వివాదాలు తీరే రోజుగా చెప్పవచ్చు. శుభకార్యాలకు ప్రణాళికలను కూడా ఇంట రూపొందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో లోటు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశయాలు నెరవేరుతాయి. ఇక రాజకీయవేత్తల యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి రోజు రామనామ స్మరణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాదాలకు సంబంధించిన ఒక కీలక సమాచారం అనేది సన్నిహితుల నుండి అందుకుంటారు. ఇక గృహ వాతావరణం అనేది ఈరోజు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. అలాగే ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి అనుకున్న విజయాలు అనేవి సొంతమవుతాయి. విద్యార్థులకు విదేశ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారి రోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం నుండి కొంత విముక్తి అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదించే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉంది. చేపట్టిన
పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కూడా కొంత అనుకూలత అనేది లోపిస్తుంది. ఇక సకాలం పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి నిర్లక్ష్య ధోరణి వలన చాలా ఇబ్బందులు పడతారు. అలాగే బాధ్యతలను విస్మరించడం వల్ల కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది కాబట్టి లంచాలు తీసుకోకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా కొద్దిపాటి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణం చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాలను నడపకండి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కష్టించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాగే భూ వివాదాలు మీకు కొంత కలత పెట్టవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఈరోజు మందగిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు అనేవి తలకు చుట్టుకుంటాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. కళాకారులకు వచ్చిన అవకాశాలు ఈరోజు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మకర రాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను తగ్గించుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మకర రాశి వారు ఈరోజు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయుతనందిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానంలోని వారి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులకు యోగదాయకమైన కాలం. అలాగే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి నిరాశ నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు.
భూ వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మంచి అదృష్టయోగం కూడా కలుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. బంధుమిత్రుల అనుకూలత అనేది ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరంగా చెప్పవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు వస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. శుభవార్తలను వింటారు. ఆభరణాలను విలువైన బహుమతులను పొందుతారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకోవడం జరుగుతుంది. అలాగే విడిపోయిన ప్రేయసి ప్రియులు కూడా ఒకటి అవ్వడం జరుగుతుంది. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆదాయానికి కొంతకాలంగా పడ్డ ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక ఈరోజు చేతి నిండా సొమ్ము ఉంటుంది. మీ చాకచక్యం, ఓర్పు, నేర్పు ప్రస్తుతం ఎంతో ఉపకరిస్తాయి. మీరు అడిగినదే తడుగా స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు. మీకు ప్రజ్ఞాశాలుగా గుర్తింపులు అనేది లభిస్తుంది. ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి సంఘటనలను నెమరువేసుకుంటారు. ఇక సమాజ సేవలో పాల్గొని మీ సేవాభావాన్ని చాటుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడుల సాధనలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక వర్గాల వారికి కొన్ని సమస్యలు అనేవి పరిష్కరించబడతాయి. ఇక విద్యార్థులు కష్టపడి ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఇక మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనపరంగా ఇతరులకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమస్యపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను ఈరోజు మీనరాశి వారు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కలబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక పెట్టుబడులలో మంచి లాభాలు అనేవి అందుతాయి. కాబట్టి ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అలాగే మీనరాశి వారి రోజు సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి ఈరోజు మీనరాశి వారు బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. అలాగే విద్యార్థులు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.